మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 41 అధ్యాయము చివరి వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. 41:13 శాశ్వత కాలము నుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవుల ప్రభా, నీ నామమును బట్టి నీ కృపను బట్టి వందనాలు. మరొకసారి మిమ్మల్ని ఆరాధించక పూర్వము మేమేమై ఉన్నామో ప్రభా తండ్రి, మా స్థితి గతి పరిస్థితి మీరు ఎలా మార్చివేశారో మాకు బయలుపరచండి. వాక్యమై ఉన్న దేవుడవు, నీ వాక్యం చేత మాతో మీరే మాట్లాడండి ప్రభా. నిలబడుతున్నవాడు బలహీనుడిని, ఎన్నో అద్దుబాట్లు కలిగిన వాడిని క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. మీ సన్నిధిలో ఉన్న బలిపీఠం నుండి ఆ కారు నిప్పుతో తండి నా పెదవులను తాకండి, నన్ను పవిత్రపరచండి, నీ సాక్షిగా నిలబెట్టండి, నీ బోరుగా వాడుకుంటున్నాడు. స్వరాన్ని కూడా తాకండి, కొంత బలహీనంగా ఉన్న బలపరచండి. నీ ప్రజలకు నాకు అవసరమైన మాటలు మీరే వినిపింపజేస్తున్నామని, శత్రువుకు అవమానము సిగ్గు కలగచేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య అతి ఘనమైన శ్రేష్ఠకరమైన పరిశుద్ధమైన నామంలో నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, మనం ఆరాధించే దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. మన దేవుడు ఏదో ఆదివారం వచ్చి ఆదివారం ఆరాధన చేసి అంతటితో ఆయన పని అయిపోయేది కాదంటండి. మన దేవుణ్ణి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఆరాధించాలంట? శాశ్వత కాలము మొదలుకొని ఆరంభం నుంచి అంతం వరకు, మన జీవము ఆరంభమైన నాటి నుండి మన ముగింపు వరకు, మన ఆయుష్ దినములు తీరు వరకు మన దేవుణ్ణి ఆరాధింపబద్దులమై ఉన్న మంచిది, సంతోషం. ఈ శాశ్వత కాలం వరకు మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలా, ఎందుకు మహిమపరచాలా? శాశ్వతమైనవి మన జీవితంలో మన ప్రభు ఏమి అనుగ్రహించాడో ఒక 5 విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ఈ శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతింపబడే దేవుడు నా జీవితంలో చేసిన 5 అంతల శాశ్వతమైన క్రియలు ధ్యానించి తలపోసుకొని మన ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. రండి, మొట్టమొదటిగా మన జీవితంలో మన దేవుడు చేసిన మొట్టమొదటి శాశ్వతమైన కార్యం ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో, చాలండి, ఈ శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము ముగింపు వరకు మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలా, ఎందుకు మహిమపరచాలా, ఎందుకు కీర్తించాలంటే ఆయన నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కొద్ది కాలం ఉండేది కాదు, అవసరాన్ని బట్టి ఉండేది కాదు, అక్రతను బట్టి ఉండేది కాదు, మనిషి కనబడంగానే వచ్చేది కాదు. ఈ దేవుడు అంటాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలము ముగింపు వరకు స్తుతింపబడే దేవుడు అంటాడు, ఓ ప్రియమైన సియోను నివాసులారా, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తానో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా. మనం ఎలా ప్రేమిస్తాం? మనకి బంధువులైతే, మనకు రక్త సంబంధికులైతే ఇదొక్క లెక్క అండి ప్రేమ. ఇంకోటి ఏంటంటే, అవసరం ఉంటే ఎలా ప్రేమిస్తామో తెలుసా అన్న? ఇటే గమనించాలి మీరు. అవసరం ఉంటే ఎలా ప్రేమిస్తాం? డబ్బులు అవసరం ఉంది, లేకపోతే వాళ్ళతో పని ఉందనుకోండి, ఎక్కడ లేని ప్రేమంతా వస్తుంది కదా మన కన్నుల్లో, మన పెదవుల మీద. అసలు ఇంకా ఆగం పట్టుకున్నా, అసలు మీరేంటో తెలుసా, మీరంటే మాకు ఎంత ప్రేమో తెలుసా. అసలు మనకు గనక ఆ నటులను తీసి మనల్ని గనక పెడితే మనకే అన్ని అవార్డ్స్ అన్ని మనకే వస్తాయేమండి. ప్రియమైన సంగమా, ఈ దేవుడు మనలాగా ప్రేమించే దేవుడు కాదు.
ఎలాంటి వారిని ఎలా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎలా ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు ఇలాంటి ప్రేమతో అంటే, రాండి యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5, 6 వచనాలు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడినవాడు ఒక్కడునూ లేడు, లేకపోయేను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకొచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఇంక చాలండి. అక్కడ కనుక మనం కింద వచనాలు కూడా చదువుకుంటే, యేసు ప్రభువారు ఎలాంటి పరిస్థితిలో నిన్ను నన్ను ప్రేమించాడంటే అక్కడ స్పష్టంగా రాయబడింది. ఎలాంటి పరిస్థితిలో మనల్ని ప్రేమించాడంటే, ఎవరు ప్రేమించలేని స్థితిలో, ఏ ఒక్కరూ కనికరించలేని స్థితిలో, ఏ ఒక్కరూ జాలి పడలేని స్థితిలో ఎలా ఉన్నాం? చూడ అసహ్యంగా ఉన్నాం. ఎలా ఉన్నామంటండి? అసహ్యకరమైన దాన్ని ఎవడైనా చూస్తాడండి? అసహ్యకరమైన దాన్ని ఎవడైనా ప్రేమిస్తాడా? అందుకనే ఈ గొప్ప దేవుని ఎందుకు ఆరాధించాలంటే, చూడ అసహ్యంగా ఉన్న నీ నా జీవితాలను అందరూ చూచి విసిగించుకొని అసహించుకునే స్థితిలో ఈ గొప్ప దేవుడు ఏం చేశాడంటే, చూడ అసహ్యంగా ఉన్న నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడంట. అబ్బా, శాశ్వతమైన ప్రేమ అంటే ఎల్లప్పుడూ నిలిచిపోయేది. అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు వచ్చేది కాదు, ఏదో టైం పాస్కు చేసేది కాదు. చూడండి, చూడ అసహ్యంగా ఉన్న నిన్ను నన్ను, క్రింద వచనాల్లో అంటాడు 6వ వచనంలో, రక్తములో పొర్లుచున్న నిన్ను నన్ను. రక్తము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఓ మాట చదువుతారా? రక్తములో పొర్లిన మనము. రక్తము దేనికి సాదృశ్యంగా ఉంది? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. 18వ వచనం అన్న. చాలండి. మన పాపములు ఎలా ఉన్నాయంటండి? రక్తము వలె ఎర్రగా ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటాడు భక్తుడు, యేసయ్య ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? రక్తములో పొర్లుచున్న నిన్ను. అంటే రక్తము దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపంతో నిండి ఉన్న నిన్ను నన్ను, పాప భూయిష్ఠులైన మనలను, పాపంతో పొర్లి ఉన్న మనలను మన ప్రభువు ప్రేమిస్తూ వచ్చాడు. ప్రియమైన సంగమా, ఎందుకు ఆ ప్రభుని స్తుతించాలా? ఎందుకు ఆ ప్రభుని ఘనపరచాలంటే, చూడ అసహ్యంగా ఉన్న నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. పాప భూయిష్ఠులైన మనలను, పాపములో ఉన్న నిన్ను నన్ను ఆ గొప్ప దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఏ ఒక్కరూ ప్రేమించలేని, ఏ ఒక్కరూ కనికరించలేని, ఏ ఒక్కరూ జాలిపడలేని స్థితిలో ఉన్న నిన్ను నన్ను మన ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలం? అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, ఆయన ప్రేమ ఎలాంటిదని చెప్తున్నాడండి? శాశ్వతమైనది. ఓ సియోను నివాసులారా, ఆయన్ని శాశ్వత కాలం ఎందుకు ఆరాధించాలో తెలుసా? నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనకు చక్కని పాట ఉంది. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింత. చూడండి, ఇక్కడ అంటాడు భక్తుడు, ఎంత అద్భుతమైనది ఆయన ప్రేమ. చూడాశయంగా ఉన్న నిన్ను నన్ను, అంత మాత్రమేనా? పాపములో పొర్లి ఉన్న నిన్ను నన్ను, అంత మాత్రమేనా? చదువుతారు ఇంకో మాట, ఎఫెసీ 2:1 తీయకుండా చెప్పొచ్చు. ఎఫెసీ 2:1, మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమైన మనము, చచ్చిన స్థితిలో ఉన్న మనము. ఇంకో మాట ఉంటుంది చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రికే 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు
శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా చాలండి. ఎలాంటి వారమంట? దైవోగ్రతకు పాత్రులం, తీర్పుకు నిత్య నాశనమునకు ఉగ్రతకు మనం పాత్రులై ఉన్నాం. చూడాసాయంగా ఉన్నాం. రెండవదిగా పాపంలో పొర్లి ఉన్నాం. మూడవదిగా చచ్చిన వారంగా ఉన్నాం. శరీరం యొక్క మనసు యొక్క కోరికలన్నింటినీ నెరవేర్చుకునే వారంగా ఉన్నాం. ఫైనల్గా ఏంటంటే ఉగ్రతకు, అంటే నరకానికి వెళ్ళేవారం, అగ్నిగుండానికి వెళ్ళేవారం. ఇలాంటి మనలను ఈ ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు తామండమ్మా 4-5 వచ్చిన కలిసి ఉన్నాయి. అయినను దేవుడు మా చూడండి, కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, అబ్బా చాలండి, ఇలాంటి మన మీద ఏ ప్రేమ చూపించాడంటండి? కరుణా సంపన్నుడై ఉండి మన ఎడల తన మహాప్రేమ చూపించాడంటండి. అబ్బా, ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలుగుతామండి? చెడిపోయిన నిన్ను నన్ను, పాడైపోయిన నిన్ను నన్ను, నాన్న మీరు మెలకడు కూర్చోవాలా? ఇక వాళ్ళు వదిలేసాను అక్క, వాళ్ళు బయటికి పోతే నేను చెప్తాను, మీరు తీసుకొని వద్దరు. అప్పుడు దాకా నా మాటలు ఏందే గమనాన్ని ఉంచాలి. మనల్ని ఇలాంటి పరిస్థితిలో ఉన్న మానవుణ్ణి ఈ ప్రభువు, ఈ రాసు, ఈ రక్షకుడు ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించి ఏం చేశాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమిస్తేమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అబ్బా చూడండి, ఇంతగా చెడిపోయినా మనం దేవుని ప్రేమించట్లేదంటే చూడండి ఎంత గొప్ప వాళ్ళము మనం. ఇంత పాడైపోయాం, ఇంత చెడిపోయాం, అగ్నిగుండానికి వెళ్తున్నాం, అయినా సరే మనము మారము. ఎంత గొప్ప వాళ్ళమండి. అయినను మనం ఆయన ప్రేమించట్లేదంటే. మనం ప్రేమించకపోయినా ఈ ప్రేమ గల దేవుడు, శాశ్వతంగా ప్రేమించే దేవుడు, కరుణామయుడైన దేవుడు, ఆయనే మనలను ప్రేమించి ఏం చేశాడంటండి? మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు, మన బ్రతుకు మార్చుటకు, మనను బ్రతికించుటకు, మనలను ఉగ్రత నుండి తప్పించుటకు, మన పాపముల నుండి విడిపించుటకు తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, సుకుమారుడైన తన కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై ఆ కలవరి శిలకు అప్పగిస్తూ వచ్చాడు. తన ప్రాణం అర్పించుటకు, ఆయన రక్తము ధారపోయుటకు. నా కుమారుడా, నా ప్రజలు నాకు కావాలా, వారి చేత నేను మహిమ పొందాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలా. కాబట్టి నువ్వేం చేయాలా? వారికి బదులుగా నువ్వు ఏం చేయాలా? ప్రాయచిత్తం చేయాలా. ఏంటి ఆ ప్రాయచిత్తం? డబ్బులు ఇస్తే సరిపోదు, స్థలాలు ఇస్తే సరిపోదు, ఏమి ఇవ్వాలంటండి? ప్రాణం ఇవ్వాలా. ప్రియమైన సంగమా, ఏ ఒక్కరూ చూపలేని ప్రేమ, ఏ ఒక్కరూ చేయలేని త్యాగము, ఏ ఒక్కరూ చెల్లించలేని క్రయధనము మన ప్రభువు, మన రాజు, మన రక్షకుడు, మనం ఆరాధించే దేవుడు నీ నా పాపములకు ప్రాయచిత్తమై ఆ కలవరి శిలువలో తన ప్రాణం పెడుతూ వచ్చాడు. తన అమూల్యమైన రక్తాన్ని ధారపోస్తూ వచ్చాడు. ఆడ భక్తుడు అంటాడు, ఆయన ప్రాణం పెట్టుటలో ఇందులో ఏముందంటండి? ప్రేమ ఉంది. ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలం? ఆయన ప్రాణము పెట్టుట ద్వారా, ఆయన రక్తము ధారపోయడం ద్వారా నీ నా జీవితంలో గొప్ప రక్షణ, గొప్ప విడుదల కలుగుతూ వచ్చింది. మొట్టమొదటగా ఈ ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. ఇందును బట్టి మన ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలా, మహిమపరచాలా. మొట్టమొదటిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. రెండోదిగా మన జీవితంలో చేసిన శాశ్వతమైన రెండవ కార్యం రాండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. రెండవ శ్రేష్టకరమైన శాశ్వతమైన కార్యం, చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బతుకుదురు, నిత్య నిబంధన చేసిదను, దావీదునకు చూపిన
శాశ్వత కృపను చాలండి. యెషయా గ్రంథం 55 అధ్యాయం 3వ వచనం. ఆడ రెండో విషయం ఏంటంటే శాశ్వతమైన కృపను మనకు చూపాడు. మొట్టమొదటిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. రెండోది ఏంటంటక్క శాశ్వతమైన కృపతో శాశ్వతమైన కృపను చూపించాడు. కృప అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్తారా? కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే కృపేనన్నా? అక్క ఎలా ఉన్నారు? దేవుని కృపన్నా? ఆ? ఎంత కృపో! కృప అంటే ఏంటన్నా? అర్హత లేని మనలను మనము పరలోకానికి అర్హులము కాదండి. కానీ ఆ పరలోకానికి అర్హులు చేయటమే కృప. అర్హత లేని వ్యక్తిని ప్రేమించటము, దగ్గరికి తీసుకోవటము, ఆదరించడము, హక్కున చేర్చుకోవటమే కృప. ప్రియమైన సంగమా, రెండోదిగా ఈ దేవుని ఎందుకు ఆరాధించాలంటే నీ ఎడల నా ఎడల శాశ్వతమైన కృపను చూపించాడు. ఏంటా కృప అంటే అర్హత లేని మనలను అర్హులుగా చేస్తూ వచ్చాడు. ఆయన ప్రేమకు, ఆయన రక్షణకు, ఆయన రాజ్యమునకు, ఆయన సింహాసనమునకు, ఆయన నీతికి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటనా? వారసులను చేస్తూ వచ్చాడు. ఈరోజు ఎవరండి మనం? ఆయన కుమారులము, ఆయన వారసులము. అవునా కాదక్క? ఓ ప్రత్యేకత. ఆ కృప ఏం చేసిందంటే అర్హత లేని మనలను అర్హులుగా చేస్తూ వచ్చింది. ఓ మాట చెప్పాలంటే అసలు కృప అంటే ఏంటో అర్థం చెప్తానండి. కృప అంటే అర్థం ఏంటి? రాండి, కీర్తన 113 అధ్యాయము 8వ వచనం. కీర్తన 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తి పెంట కుప్ప మీద నుండి బీదలను చాలండి, తల్లు పైకెత్తండి. ఇది మన పరిస్థితి. నేలలో ఉన్న దరిద్రులము, పెంట కుప్ప మీది బీదలము. మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్న మానవుని ఏం చేశాడంటండి? లేవనెత్తాడు. పైకి లేవనెత్తి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు 7వ వచనం చదవండి. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ. అబ్బా చూడండి ఏమి ఆధిక్యత అండి. నేలనున్న దరిద్రునికి, అమ్మ ఇటు గమనించండి. మీరు బైబిల్ ఈ రోజే చదివితే ఎలా? ఎంత మంచోళ్ళు ఏమండి. మన జొన్నలపాలెం పోతున్నా సరే వాళ్ళు కూడా అసలు తెగ చదువుతున్నారు. చెప్పిన రెఫరెన్స్ ఇట్లా వాళ్ళు ఎడదీసి చూస్తున్నారు. అసలు భయపెట్టేస్తున్నారు అడిగిపోయినా. ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళా? మీరు ఇంకా మంచోళ్ళు, వాళ్ళు ఇంకా మామూలు కాదు. ఇంకోసారి మా దగ్గరికి వస్తే ఉంది అన్నట్టు చెప్తున్నారు. సరే మంచిది. ప్రియమైన సంగమా, ఇక్కడ రెండవ శ్రేష్టత నేలలో ఉన్న దరిద్రులము, పెంట కుప్ప మీది బీదలము. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనల్ని ఎక్కడ తీసుకున్నాయంటండి? ఆయన ప్రధానులతోనూ అధికారులతోనూ కూర్చుండబెడుతున్నాడు. ఇదేంటండి? దరిద్రునికి, బీదవానికి సింహాసనం మీద కూర్చే ఆధిక్యత. ఇదే కృప అండి. కృప అంటే ఏంటి? పెంట మీద ఉన్న దరిద్రునికి, బేదనికి ఎక్కడ తీసుకొని పెట్టండి? ప్రధానులతో కూర్చుండబెడుతున్నాయంట. పరలోకంలో ఆ సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టుటే కృప. ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రభా నా జీవితము చూడగా నేలలో పడి ఉన్న దరిద్రుడిని, పెంట మీద పడి ఉన్న బేదను నన్ను ప్రేమించేవాడు లేడు, కనికరించేవాడు లేడు. ప్రభా నీ శాశ్వతమైన కృప ఏం చేసిందో తెలుసా? నన్ను లేవనెత్తింది. ఎలా లేవనెత్తిందో తెలుసా? ఎంతవరకు హెచ్చించిందో తెలుసా? నీతో పాటు ఆ సింహాసనం మీద కూర్చుండే భాగ్యం ఇచ్చావు, అధికారం ఇచ్చావు. ప్రధానులతో, అధికారులతో, గొప్పవారితో, ఘనులతో కూర్చుండే భాగ్యం ఇచ్చావు. ఏ ఎన్నిక లేని నాకు ఇదే కృప అండి. ఎన్నిక లేనివాడు ఆ సింహాసనం మీద కూర్చునుటే కృప. ఇదే భక్తుడు అంటాడు, ఓ యేసయ్యా నేను నిన్ను ఆరాధిస్తా, ఓ యేసయ్యా నేను నిన్ను ఘనపరుస్తా. కారణం ఏంటో తెలుసా? శాశ్వతమైన కృపను నువ్వు నాకు చూపావు. ఏంటంటే ఆ కృప? దరిద్రుడైన నన్ను, బేదనైన నన్ను నీ సింహాసనం మీద కూర్చుండబెట్టావు, నీ ప్రధానులతో కూర్చుండబెట్టావు. ప్రియమైన వాళ్ళారా, ఒక విషయం లోకపరంగా ఒక చిన్నపాటి కథ ఉందండి. కృప అంటే ఏమిటంటే, ఒక గొప్ప ధనవంతుడు తన కారులో వెళ్తూ ఉన్నాడంటండి. తన కారులో ప్రయాణిస్తుంటే ఒక చెత్త కుప్ప పక్కన ఒక కాగితాలు ఏరుకుంటూ సరైన వస్త్రాలు లేకుండా పడి ఉన్న ఒక చిన్న బాలుని చూశాడంటండి. వాడికి సరైన వస్త్రాలు లేవు. వాడు ఒక సంచి పట్టుకున్నాడు, కాగితాలు ఏరుకుంటున్నాడు. వాడిని చూసి ఆ ధనవంతుడు వాడిని ప్రేమించి
అరే రారా అని వాడిని పిలిచి, నానా ఇది నీకొద్దురా, నువ్వు నాతో పాటు ఉంటావా అని చెప్పి వాడినంటే ఆ కారులో ఎక్కించుకొని పోయి తన ఇంటికి తీసుకొని పోయి అంటాడు. తన ఇంటికి తీసుకొని పోతే ఆ ధనవంతునికి ఒక కుమారుడు ఉన్నా అంటాడు. ఆ ధనవంతుని కుమారుడు ఏమని ఆశిస్తాడు? మా నాన్న కలిగి ఉన్న వాటన్నీ నావే అంటాడు. అవునా కాదండి? అవునా కాదమ్మా? ఇప్పుడు మనం సంపాదించిన మన పిల్లలకే కదా, వేరే వాళ్ళకి రాసిస్తామా? మీరేమన్నా రాసి ఇయ్యాలనుకుంటే తిరువూరులో సన్న మనిషిని, తెల్లగా ఉన్న మనిషిని నేనున్నాను కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నా ఆస్తులు అలాంటివి రాయాలంటే సతీష్ అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నేను మట్టుకి మా పిల్లలకే రాసిస్తా, అంతకుమించి రాయను. ఆ! ఏవండి? ఆ ధనవంతుడు ఆ పిల్లవాడిని తీసుకొని పోయాడు. పిల్లవాడిని తీసుకొని పోతే ఆ ధనవంతునికి ఒక కుమారుడే ఉన్నాడంట. విపరీతమైన ఆస్తిపాస్తులు ఉన్నాయంటండి. ఆ కుమారుడు అంటాడట, నాన్నా ఎవరితను? వాడు చూడ అసహ్యంగా ఉన్నాడు. వాడికి సరైన వస్త్రాలు లేవు. వాడి ఒంటి నుండి, వాడి శరీరము నుండి దుర్వాసన వస్తుంది. అంటే ఆ తండ్రి అన్నాడంట, నాన్నా అలా అనకూడదురా. వాడిని నేను ప్రేమించా. వాడి మీద నేను జాలిపడ్డా. వాడిని నేను కరుణించా. కాబట్టి ఇప్పుడు వాడు నీతో సమమైన వాడు. వాడు ఈ రోజు నుంచి నా కుమారుడు. నీతో పాటు సమవారసుడని ఆ కుమారుడిని పెంచుతూ వచ్చా అంటాడు. ఇదే కృప. ఈరోజు రేపు వాడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ ఆస్తినంట కుమారుడు అన్నాడంట. పెద్ద అయిన తర్వాత ఆస్తి పంపకాలప్పుడు అన్నాడంట, మరి నేను నీ కుమారుడిని కదా, నాకు ఎక్కువ నీ ఆస్తిలో నాకు ఎక్కువ వాటా ఇయ్యి అంటే ఆ తండ్రి అన్నాడంట, అలా కాదు నాన్న, నిన్నెంత ప్రేమతో ప్రేమించానో వాణ్ణి కూడా అంతే ప్రేమించా. ఏదిచ్చినా నీకెంత ఇస్తానో వానికి అదే ఇస్తా. ఇదే కృప అండి. ప్రియమైన వాళ్ళారా, ఈ కథలో చెప్పుకున్న ఆ తండ్రి స్థానంలో తండ్రి అయిన దేవుడున్నాడు. ఆ కుమారుని స్థానంలో యేసు ప్రభువారున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసయ్య రక్తము, దేవుని యొక్క కృప ఏం చేసిందంటే యేసు క్రీస్తుతో కూడా మనలను సమాన వారసులు చేసింది. ఆయనతో పాటు ఈరోజు పరలోక రాజ్యానికి మనము వారసులమే. దేవుడు దానికి అధిపతి కదండి. ఆయన సింహాసనానికి మనం వారసులమే, బహుమానానికి మనం వారసులమే, స్థలానికి వారసులమే, కిరీటాలకు వారసులమే, అధికారానికి వారసులమే. ప్రియమైన సంగమా, ఇలాంటి శాశ్వతమైన కృపను దేవుడు నీ ఎడల నా ఎడల చూపిస్తూ వచ్చాడు. మన దేవునికి ఒక చక్కని పేరుంది, చదువుతారా? యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం. 14 చదవమ్మ. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, అబ్బా మన దేవునికి ఏం పేరంటండి? కృపా సత్య సంపూర్ణుడు. ఈయన కృప చూపించేవాడు. ఈ కృపా సత్య సంపూర్ణుడు ఏం చేస్తున్నాడంటే, తర్వాత వచ్చిన చదవండి, కృప వెంబడి కృప అని ఉంటుందిరా. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను, అబ్బా ఈ కృపా సత్య సంపూర్ణుడు ఏం చేస్తున్నాడండి? కృప వెంబడి కృపను ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, చూపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన సంగమా, రెండోదిగా ఈ ప్రభువుని ఎందుకు ఆరాధించాలా? శాశ్వతకాలం మొదలుకొని శాశ్వతకాలం వరకు ఈయన ఎందుకు స్తుతించాలి అంటే, మొట్టమొదటగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. రెండోదిగా శాశ్వతమైన కృపను నీ ఎడల నా ఎడల చూపించాడు. ప్రభువా, అర్హత లేని నన్ను, దరిద్రుడుగా ఉన్న నన్ను, బీదగా ఉన్న నన్ను, పెంట కుప్ప మీద ఉన్న నన్ను నీ అధికారులతో, నీ ప్రధానులతో, నీ రాజ్యమునకు నన్ను వారసుడిగా చేశా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నువ్వు చూపించిన కృపను బట్టి నీ ఏమని కొనియాడగలను? ప్రియమైన సంగమా, రెండోదిగా ఆయన శాశ్వతమైన కృపను బట్టి ఆయన్ని స్తుతించాల. మొట్టమొదటిగా శాశ్వతమైన ప్రేమ, రెండోదిగా శాశ్వతమైన కృప. మూడోదిగా రండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. మూడోదిగా మన ప్రభు మన ఎడల చూపించిన శాశ్వతమైనది ఉండునట్లు సమస్తమును శాశ్వత కాల జ్ఞానమును చాలండి. మూడోదిగా ఏమి ఇచ్చాడంటే మన దేవుడు శాశ్వత కాలం ఉండే జ్ఞానము. ఇంక తల్ల బేకెత్తండి. ఇప్పుడు అసలు మనకి జ్ఞానం ఏమైనా తక్కువ ఉందా? తెలివితేటలు తక్కువ ఉన్నాయండి.
ఒకడు ఎత్తేస్తే మనం ఏం చేస్తాం? పై ఎత్తేస్తాం కదా! అవునా కాదా? ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది గానీ, దైవికమైన జ్ఞానం లేదు. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు క్రీస్తు వెలుపట ఈ శాశ్వత కాల జ్ఞానము ప్రభువు నీకు నాకు అనుగ్రహించినప్పుడు లోకపరమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎలాంటిదో తెలుసా? చదువుతారా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీ 2:19. అవునా? ఓకే. ఓకే. సరే. అదేనా? చదవండమ్మా. 19 ఉంది కదా! 3 సారీ. మొదటి కొరింథీ 3:19 అండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు కానీ, అది దేవుని దృష్టికి ఎలాంటిదంటండి? వెర్రితనం వంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. దాన్ని చూసుకొని తెగ మురిసిపోయే వాళ్ళంగా ఉంటాం. దాన్ని చూసుకొని ఎంతో అతిశయించే వారంగా ఉంటాం. నన్ను మించినోడు లేడు, నాకున్న జ్ఞానము అపారమైనది అని మురిసిపోతామండి. దేవుడు చెప్తున్నాడు, ఈ లోక జ్ఞానము నా దృష్టికి, దేవుని దృష్టికి వెర్రితనమైనది. ప్రియమైన వాళ్ళారా, ఈ వెర్రితనమైన జ్ఞానాన్ని కొట్టేశాడు. ఈ వెర్రితనమైన జ్ఞానం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఇదండి లోక సంబంధమైన జ్ఞానం. ఎలాంటిదయ్యా అంటే గురుడ్డిది. ఎలాంటిదంట? లోక సంబంధమైన జ్ఞానము, క్రీస్తుని ఎరగని జ్ఞానం ఎలాంటిదంటే గురుడ్డిది. ఇక్కడ అంటాడు, ఇక్కడ భక్తుడు పౌలు అంటాడు, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే అది గ్రుడ్డిది. రెండవదిగా రండి, 5వ వచనం చదవండి. అంధకారంలో నుండి చాలండి. అంధకారానికి సంబంధించి అంటే ఈ లోక జ్ఞానము, నేను కలిగి ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే మొట్టమొదటిగా ఒకటి గ్రుడ్డిది, రెండోది చీకటిది, అంధకారమైనది. ఇక్కడ భక్తుడు అంటాడు, నీకు నాకున్న జ్ఞానము గురుడితనాన్ని కలగజేసేది, అంధకారంలో ఉంచేది. అయితే దేవుడు ఏం చేశాడంటే పాప భూయిష్టమైంది. మూడోదికి ఈ మాట చెప్పుకోవచ్చు. ఏంటి లోక సంబంధమైన జ్ఞానం అంటే? పాప భూయిష్టమైంది. అయితే ప్రభువుకు స్తోత్రములు, దేవుడు దీన్ని కొట్టివేసి శాశ్వత కాలం ఉండే జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. ఏంటి అసలు జ్ఞానం అంటే ఏమిటి? అది కూడా తెలుసుకోవాలి కదండి. ఏ జ్ఞానం ఇచ్చాడు? అసలు జ్ఞానం అంటే ఏమిటి? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. మొదటి కొరింథీ 1:31. రాయబడి ఉన్నది. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. చాలండి. ఎవరంట అండి ఇప్పుడు మన జ్ఞానం? ఎవరంట? యేసు ప్రభువారే. ఆయనే మన జ్ఞానము, ఆయనే మన నీతి, ఆయనే మన విమోచనము, ఆయనే మన పరిశుద్ధత. అంటే యేసు ప్రభువుని ఎరుగుటయే జ్ఞానం అండి. రక్షణ పొందుటే జ్ఞానము, ఆయన సేవించుటే జ్ఞానము, ఆయన వాక్యము చదువుటే జ్ఞానము, ఆయన ఆరాధించుటే జ్ఞానము, ఆయన ప్రకటించుటే జ్ఞానము. ఈ దైవికమైన జ్ఞానంలోనికి ప్రభు మనం తీసుకొని వచ్చాడు. ఇక్కడ భక్తుడు అంటాడు, మూడోదిగా ఆయన ఎందుకు కీర్తించాలా, ఎందుకు గణపరచాలంటే శాశ్వత కాలం ఉండే జ్ఞానము ఆయన నీకు నాకు అనుగ్రహించాడు. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఇంకో మాట ఉంది చదవండి, కొలస్సీ 2:3. కొలస్సీ 2:3. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి. ఆయన ఎందే ఉన్నాయి. ఏమున్నాయి ఏంటంటే ఆయనలో? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. ఈ మూడు వాటి కోసం మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అండి. ఈ మూడింటి కోసము, బుద్ధి కోసము, జ్ఞానం కోసము, సర్వ సంపదల కోసము ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఇక్కడ భక్తుడు అంటాడు, ఎందుకయ్యా ఈ ప్రయాస? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనము? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 1:5.
మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైన యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. అబ్బా! ఏం చక్కని మాటండి. జ్ఞానము కావాలంటే, బుద్ధి కావాలంటే, సర్వ సంపదలు కావాలంటే, ఈ దైవికమైన శాశ్వత కాలం ఉండే జ్ఞానం కావాలంటే ఎక్కడికి పోవాలా? ఈ దేవుని యొద్దకు రావాలా. ఆయన్ని అడగాలా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారారా, దైవికమైన జ్ఞానం ఇచ్చాడు. ఈ దైవికమైన జ్ఞానం ద్వారా మనం ఏం చేయగలుగుతాం తెలుసండి? సామెతలు 14:1. సామెతలు 14:1. అబ్బా! అక్కకి బాగా నోటేడింది. అక్క ఆ పేరుకు సముచితురాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని, అబ్బా! ఏం చక్కని మాటండి. ఈ దైవికమైన జ్ఞానం ఏం చేసిద్దయ్యా అంటే, నిన్ను నువ్వు కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకొనుటకు ఉపయోగపడి. ఈరోజు ఎందుకు మనం పతనమవుతున్నామో తెలుసా అండి? ఎందుకు నష్టపోతున్నామో తెలుసా? ఎందుకు నష్టపోతున్నాం? ఎందుకు సమస్యల్లో పడుతున్నామంటే, ఈ దైవికమైన జ్ఞానం నీకు నాకు లేక. జ్ఞానవంతురాలు, దైవికమైన జ్ఞానం ఉంటే నీ ఇల్లు నువ్వు కట్టుకోగలుగుతావు. ఈ జ్ఞానాన్ని ఎవరిని అడగాలంటండి? దేవుని అడగాల. దేవుని ఎందున్నాయి? ఇక్కడ రాయబడిన మాట, జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు తన ఇల్లును, అబ్బా! ఏం చక్కని మాట అండి. దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని క్రీస్తనే బండ మీద కట్టుకుంటావు. గాలొచ్చింది ఏమి చేయలేదు, వానొచ్చింది ఏమి కాదు, వరదొచ్చింది ఏం కాదు. కారణం ఏంటి? వాళ్ళు జ్ఞానం అనే క్రీస్తు బండ మీద తమ ఇల్లును కట్టుకున్నారు. గాలి వస్తే ఏమైద్ది? తుఫాన్ వస్తే ఏమైద్ది? వరదలు వస్తే ఏమైద్దండి? ధైర్యం కలిగి ఉంటాడు. దైవికమైన జ్ఞానం కలిగిన వాడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాడు. తన ఇల్లును కట్టుకుంటాడు. మూడవదిగా ఏ జ్ఞానం ఇచ్చాడంటే యేసుప్రభువారు పర సంబంధమైన జ్ఞానము, శాశ్వత కాలం ఉండే జ్ఞానము. ఈ జ్ఞానం కావాలంటే నేడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు రావాలి. ఆయన అడగాల. ఆయన్నే మనకి అనుగ్రహించాడండి. ఆయన దైవికమైన జ్ఞానాన్ని టన్నులు కొద్ది ఇచ్చాడు. కాబట్టే మనల్ని కట్టుకోగలుగుతున్నాం, మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నాం. ఓ చక్కని మాట ఉంది, చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8. ఈ జ్ఞానం కొరకు పౌలు చక్కని మాట అంటాడు. ఫిలిప్పీ 3:8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, బా చాలండి. పౌలు అంటాడు, అయ్యా యేసుక్రీస్తు ఇచ్చే జ్ఞానం ఎలాంటి జ్ఞానం తెలుసా? అతి శ్రేష్టమైన జ్ఞానం అంటాడు. అబ్బా, ఏ జ్ఞానం అంటాను ఇది? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటా. యేసు ప్రభు ఇచ్చే జ్ఞానము కొరకు, ఆ శాశ్వత కాల జ్ఞానము కొరకు, పర సంబంధమైన జ్ఞానము కొరకు నేను సమస్తాన్ని ఏం చేసుకుంటా? నష్టపరుచుకుంటా. నాకు కావాల్సింది ఏంటి? అతి శ్రేష్టమైన జ్ఞానం, శాశ్వత కాలం ఉండే జ్ఞానం. ఇంకో చక్కని మాట ఉంది ఈ జ్ఞానం కొరకండి. చదువుతారా? ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3:19. మరొకసారి అమ్మ ఫస్ట్ కానీ చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, చాలండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, ఇదేనండి పర సంబంధమైన జ్ఞానం. జ్ఞానమునకు మించింది, ఈ లోక జ్ఞానముకు మించింది అది. అది అతి శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, దైవికమైనది, నిన్ను కట్టేది, నీ కుటుంబాన్ని నిలబెట్టేది. ప్రియమైన వారారా, ఆ పరమునకు యోగ్యంగా తీసుకొని పోయేది. ఇక్కడ ప్రసంగి మహాజ్ఞానైన సొలొమోను అంటాడు, మూడవదిగా ఆయన ఎందుకు స్తుతించాలంటే శాశ్వత కాలం ఉండే జ్ఞానము ఆయన నీకు నాకు అనుగ్రహించాడు. ఇందును బట్టి మన ప్రభువుని స్తుతించాల. మొట్టమొదటిగా శాశ్వతమైన ప్రేమనిచ్చాడు. రెండవదిగా శాశ్వతమైన కృపను చూపించాడు. మూడవదిగా శాశ్వతమైన జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. నాలుగవదిగా రండి, ద్వితీయోపదేశ కాండం 32. ద్వితీయోపదేశ కాండము 32 42. 32:42. ఆ, 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 ఆ. బాగా వినండి. శాశ్వత
చాలండి, ఆ ఒక్క మాట చాలండి మనకి. నాలుగోదిగా ఏమి ఇచ్చాడంటే ఈ దేవుడు, గట్టిగా చెప్పండి, ఏమిచ్చాడు? అబ్బా, ఎంత గట్టిగా చెప్తున్నారో మీరు. ఏమిచ్చాడట? శాశ్వతమైన జీవం ఇచ్చాడు. నాలుగోది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది నిత్య జీవం ఇచ్చాడు. ఏమిచ్చాడట? శాశ్వత జీవం అంటే ఎల్లప్పుడూ బ్రతికేదే. నేను చచ్చిపోతే ఆడిగిపోతాను తెలుసా? ఎక్కడికి పోతావు? ఆడిగిపోతామండి, చెప్పలేమండి. మీరు ఎక్కడికి పోతారు? నువ్వు వదిలిపెడితే మా ఇంటికి ప్రశాంతంగా పోతాం అంటారు. ఎక్కడికి పోతాం? క్రైస్తవుడిగా విశ్వాసం ఎక్కడికి పోతాం? పరలోకానికి పోతాం, మోక్షానికి పోతాం, వైకుంఠానికి పోతాం, స్వర్గానికి పోతాం, ఆనందకరమైన దేశానికి పోతాం, క్రీస్తే వెలుగ్గా ఉన్న దేశానికి పోతాం, సువర్ణమయమైన ప్రకాశ శోభితమైన దేశానికి పోతాం, పరమునకు వెళ్తాం, క్రీస్తు ఉండే స్థలానికి వెళ్తాం. శాశ్వతమైన జీవం ఇచ్చాడు. ఓ చక్కని మాట ఉంది, చదువుతారా? యోహాను సువార్త 17:3. ఏంటి అసలు నిత్య జీవం అంటే ఏమిటి? పరలోకం అంటే ఏమిటి? త్వరగా యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే. అబ్బా చాలండి. నిత్య జీవం అంటే ఏంటి? శాశ్వత జీవం అంటే ఏంటి? పరలోకం అంటే ఏమిటి? యేసు క్రీస్తును ఎరుగుటయే. యేసయ్యను నమ్ముకుంటే నిత్యత్వం, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం, యేసయ్యను నమ్ముకుంటే మోక్షం. ఇదే భక్తుడు అంటాడు, యేసు క్రీస్తును ఎరుగుటయే శాశ్వత జీవం, నిత్య జీవం. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి. అబ్బా, ఏం చక్కని మాట అండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే. ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారిలో ఏముంటుందంట? నిత్య జీవం ఉంటుందంట. వాడు ఎలా ఉంటాడు? మరణంలో నుండి జీవంలోనికి, ఉగ్రతలోనికి నుండి పరలోకమునకు, నాశనము నుండి నిత్య జీవంలోనికి దాటి ఉన్నాడు. ప్రియమైన వారారా, ఇలాంటి నిత్య జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు. నేను ఒక రిఫరెన్స్ చెప్తాను, తీసుకోండి, చెప్పాలా, మనందరికీ నోటెడ్ అయింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమా 6:23. తెత్తనే ఉన్నారు మా అక్కలు. అదేనా అదేనా అన్నే ఉన్నారు, పేజీలు తిప్పుతారు. మనంతా ఒకటే కదా. పాపం వల్ల వచ్చి జీతము, అయితే అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు. అబ్బా, యేసునందే నిత్య జీవం ఉంది, యేసయ్యే నిత్య జీవము. ఇక్కడ చివరిగా 4వదిగా అంటాడు, దేవుడు శాశ్వతమైన జీవాన్ని ఇచ్చాడు. శాశ్వతమైన జీవం ఎవరు? యేసు ప్రభువారే ఆ జీవం. ఆయన మాట వినుట, ఆయన యందు విశ్వాసం ఉంచుట, ఆయన ఎరుగుట. ఇంకో మాట ఉంది, మళ్ళీ అది కూడా బైబిల్ తీకొని చెప్పాలా. యోహాను సువార్త 3:16. బతికిచ్చారు. మీరు సియోనోలేనా? భలే చెప్తున్నారు ఇలా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నశింపక నిత్య జీవం పొందాలంటే ఎవరు కావాలండి? యేసుప్రభువారు కావాలి. అదే బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము, ఆయన మాట వినుటే నిత్య జీవము, ఆయన యందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవము. ఈ నిత్య జీవమైన యేసుప్రభువారు 4వదిగా ఆ నిత్య జీవాన్ని, శాశ్వతమైన జీవాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఆ కారణాన్ని బట్టి మన ప్రభువుని ఆరాధించాలా, మహిమపరచాలా. చివరిగా ఫైనల్గా ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. 4 చెప్పాను, అక్కోలు ఒకటి, అన్నోళ్ళు ఒకటి చెప్తారు. మొట్టమొదటిగా ఏమిచ్చాడు? శాశ్వతమైన ప్రేమ. అబ్బా రైట్ అన్న, మా అన్నోళ్ళు, అసలుకేమీ ఖాళీ, మాలో ఉన్న సుబ్బరాయుడు అన్న బయటికి వెళ్ళాడు. ఇక యాడ చెప్పండి, అసలు మీతో పోటీ పడేది మేము. ఏమండి? రెండోది ఏమిచ్చాడన్నా? అమ్మ ప్రసాద్ అన్న బ్రతికిచ్చాడు, శాశ్వతమైన కృప చూపించాడు. మూడోది శాశ్వతమైన జ్ఞానం. అబ్బా మీకు బాగుందక్క, అందుకే మీకు ఫ్రీ టికెట్. ఓకే రైట్. 4వది శాశ్వతమైన జీవం ఇచ్చాడు. ఫైనల్గా 5వదిగా మన జీవితంలో యేసుప్రభువారు 5వదిగా ఏమని అనుగ్రహించాడు అండి? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం.
సామెతలు 11:18. ఆ, చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును. ఐదోదికి ఏమి ఇచ్చాడండి? శాశ్వతమైన బహుమానం ఇచ్చా. యేసుప్రభువారు ఏమిస్తాడు తెలుసా? ఆయన కొరకు నేను ప్రయాసపడినందుకు, ఆయన కొరకు జీవించినందుకు, ఆయన నమ్ముకున్నందుకు, ఆయన మందిరానికి వచ్చినందుకు, ఆయన ఆరాధించినందుకు, ఆయన్ని ప్రార్థించినందుకు ఫైనల్గా మనకేముందంటండి? శాశ్వతమైన బహుమానం ఉంది. ఈ బహుమానం కొరకు ఎంతో మంది ప్రయాసపడ్డారు. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు. ఈ బహుమానం కోసమేనండి. ఎందుకు ఈ ప్రయాస? ఆయన యొద్ద ఏముంది? బహుమానం ఉంది. ఆయన యొద్ద ఏముంది? జీతం ఉంది. అందుకే పౌలు అంటాడు చక్కని మాట, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ అంటాడు, పౌలు అంటాడు, నా కొరకు బహుమానం ఉంది. ఏంటా బహుమానము? నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు. ఇప్పుడు చదవండి అక్క, కంటిన్యూషన్. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఈ బహుమానం నా కొరకు మాత్రమే కాదు. ఓ సియోను వాసులారా, పౌలు అంటాడండి, నాలాగా మీరుంటే, నాలాగా మీరు జీవిస్తే ఈ బహుమానము మీకు కూడా ఉంది. ఈ నీతి కిరీటము మీకు కూడా ఉంది. ఐదోదిగా శాశ్వతమైన బహుమానం ఉంది. ఇంకో భక్తుడు కూడా ఈ బహుమానం కొరకు చూశాడు. ఆయన కూడా చదువుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చివరి భాగం. హెబ్రీ 11:24 చివరి భాగం. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు. ఎవరండి ఆయన? ఎవరండి? మోషే. ఓ మోషే, నీకెందుకయ్యా రాజకుమారుల కోటల్లో ఉండకుండా, లేకపోతే ప్రశాంతంగా మిద్యాను దేశంలో హోరేబు పర్వతం దగ్గర గొర్రెలు కాసుకోకుండా ఈ ప్రజలతో ఈ కష్టం ఏంటయ్యా, ఈ శ్రమ ఏంటయ్యా, ఈ సనుగుడేంటయ్యా, ఈ నిందలేంటయ్యా, ఈ అవమానం ఏంటయ్యా, ఈ భక్తి ఏంటయ్యా అంటే మోషే అంటాడు, ఇవన్నీ దేని కొరకు తెలుసా? బహుమానం కొరకు. దేని కొరకు అంటే ఈ లోకంలో శ్రమ, కష్టము, నింద, నా ప్రభు కొరకు జీవించే జీవితము రేపు నాకేమిస్తుంది? బహుమానం ఇస్తుంది. ఆ రాయబడిన మాట ఎంత చక్కగా ఉంది, కలగబోవు బహుమానమందు దృష్టించాడంతే. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తా, నీతోనే ఉంటా, నీ కొరకే జీవిస్తా. అది కష్టమైనా, నష్టమైనా, అది శ్రమైనా, శోధనైనా, అది బాధైనా, వేదనైనా, చివరికి మరణమైనా, యేసయ్యా నీ కొరకు జీవిస్తేనే నాకు ముక్తి ఉంది, నాకు పరలోకం ఉంది, నాకు బహుమానం ఉంది, నాకు నీతి కిరీటం ఉంది. ప్రియమైన వారలారా, ఐదోదిగా శాశ్వతమైన బహుమానం ఇచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. శాశ్వతమైన కృప చూపించాడు. శాశ్వతమైన జ్ఞానం ఇచ్చాడు. శాశ్వతమైన జీవం ఇచ్చాడు. ఐదోదిగా శాశ్వతమైన బహుమానం ఇచ్చాడు. 5 శాశ్వతాలు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఈ ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా, ఘనపరచాలా. అక్కడ రాయబడిన మాట ఆమేన్, ఆమేన్. ఆమేన్ అంటే జరుగునుగాక, అవునుగాక. మరి ఇది వాస్తవంగా మన జీవితంలో కూడా నెరవేరునుగాక. ఈ కొన్ని మాటలతో మన ప్రభుని ఆరాధిద్దాం. మనం లేచి నిలబడి ఓ పల్లవి, ఒక చరణం పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత సహోదరి సండే స్కూల్ టీచర్ గారు మొట్టమొదటిగా ఆరాధన చేస్తారు. తర్వాత